హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వచ్చేసి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫ్యామిలీ డీటెయిల్స్ యాడ్ చేయడం. మన టీచర్స్ అందరూ మనకి ఫ్యామిలీ గురించి కూడా చెప్పండి అని చెప్తారు. బట్ అక్కడ మనం చూసేది మనకున్న స్కిల్స్ ఏంటి, మనం వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి, మనకున్న నాలెడ్జ్ ఏంటి అని చూస్తారు తప్ప మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మన ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, మన ఫాదర్ నేమ్ ఏంటి వాళ్ళకి అన్నీ అనవసరం. ఒకవేళ ఎవరైనా హెచ్ఆర్ మిమ్మల్ని అడిగితే మీరు మెన్షన్ చేయండి, కానీ ఫ్యామిలీ డీటెయిల్స్ మాత్రం అస్సలు మెన్షన్ చేయొద్దు. అండ్ ఆల్సో హాబీస్ కూడా ఎలా ఉండాలంటే రీడింగ్ బుక్స్ అని అనేస్తారు ఫాస్ట్గా. సో ఏమైనా మనం హాబీ చెప్పేటప్పుడు దాని మీద మనకి గ్రిప్ ఉండాలి. అంటే డ్యాన్సింగ్ అంటే వాళ్ళు మిమ్మల్ని డ్యాన్స్ చేయమని కూడా అడగచ్చు. బట్ ఏంటి సిల్లీగా ఎలా డ్యాన్స్ చేయమంటున్నారని నవ్వద్దు. అండ్ ఆల్సో బీ కాన్ఫిడెంట్. మీరు ఏ హాబీ అయినా పెడితే స్టిక్ టు దట్. దాని గురించి ఎట్ సైడ్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగినా మరి చెప్పేలా ఉండాలి. అంతేకాని హాబీ కదా ఏదో ఒకటి పెట్టేద్దాం, ఫ్రెండ్ రెజ్యూమ్ ఎడిట్ చేసేద్దాం, ఇలా ఉండొద్దు. సో హాబీస్ దగ్గర సెల్ఫ్ ఇంట్రో కొంచెం చూసుకొని చెప్పండి. బికాస్ దే ఆస్క్. సింగింగ్ అని పెడితే సింగ్ చేయమన్న రోజులు కూడా ఉన్నాయి. మా ఫ్రెండ్స్కి డ్యాన్సింగ్ అని పెట్టిన వాళ్ళకి డ్యాన్స్ కూడా చేశారు. అంటే వాళ్ళకి అనవసరం, వాళ్ళకి స్కిల్ కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి అని మీరు అనుకోవచ్చు. కాకపోతే మనకు వచ్చినవి మనం ఎంత పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసుకుంటున్నాం 100%. జెన్యూనిటీ అనే పాయింట్ ఒకటి ఉంటుంది చూసారు, అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో హౌ జెన్యూన్ యూ ఆర్. అండ్ అలాగే రెజ్యూమ్స్ కూడా ఫ్రెండ్స్వి ఎడిట్ చేసేయకండి. అండ్ పర్ఫెక్ట్ సిజిపిఏకి పర్సంటేజ్కి డిఫరెన్స్ ఉంటుంది. సో దాన్ని కన్వర్ట్ చేసుకుని నీట్గా అప్లై చేసుకోండి. అండ్ సేమ్ రెజ్యూమ్ మెయింటైన్ చేయొద్దు అన్ని కంపెనీస్కి. బికాజ్ ఎవ్రీ రెజ్యూమ్లో కీవర్డ్స్ వేరేగా ఉండాలి. యాజ్ జాబ్ డిస్క్రిప్షన్కి సంబంధించిన కీవర్డ్స్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్ ఇఫ్ యూఆర్ ట్రయింగ్ ఆఫ్ క్యాంపస్. ఆన్ క్యాంపస్ అయితే రెజ్యూమ్ ఎలా ఉన్నా పర్లేదు, వాళ్ళు మ్యాక్సిమం రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అనేది మనకి ఏముండదు కాబట్టి. సో స్టిక్ టు దీస్ పాయింట్స్. లైక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అన్నెసెసరీగా మెన్షన్ చేయకండి. అండ్ ఎక్కువ సెల్ఫ్ ఇంట్రోలో మీ గురించి ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు వీక్నెసెస్. అండ్ ఆల్సో కొంచెం మంది సెల్ఫ్ ఇంట్రోలో వీక్నెస్ చెప్తారు, అది అస్సలు చేయొద్దు. స్ట్రెంగ్త్స్ చెప్పినా పర్లేదు, కానీ మీ వీక్నెస్ మాత్రం అస్సలు చెప్పొద్దు. ఎందుకంటే వీక్నెస్ హెచ్ఆర్ అడిగే వరకే చెప్పాలి. అండ్ ఆ వీక్నెస్ కూడా ఎలా ఉండాలంటే, నేను ఆ వీక్నెస్ ఒకప్పుడు ఉండేది అండ్ ప్రెజెంట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఓవర్కమ్ ఇట్ అనే విధంగా వీక్నెస్ ఉండాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ నచ్చితే ఫాలో చేయొచ్చు కదా ప్లీజ్.